క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును మన రక్షకుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములను తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి రూతు గ్రంథమును ధ్యానం చేస్తూ ఉన్నాం. రూతు గ్రంథములో మొట్టమొదటి అధ్యాయంలోని మొదటి వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. న్యాయాధిపతుల కాలము నాటి చరిత్ర ఇది అని, న్యాయాధిపతుల కాలమునందు ప్రజలు ఇష్టానుసారంగా ప్రవర్తించారని, వారు అన్ని విషయాలలో పాడయ్యారు, చెడిపోయారని, వారి భక్తి, వారి నైతికత సమస్తం కూడా చెడిపోయింది అని, అందువలన దేవుడు తాను వారికి ఇచ్చిన హెచ్చరిక ప్రకారం ఆయన కరువును పంపించాడు అనే సంగతిని మనం విన్నాం. ఫలితంగా యూదా బెత్లెహేము నుండి ఒక కుటుంబం వారు ప్రయాణమై మోయాబు దేశమునకు వెళ్ళారు అనే మాటలు మొదటి వచనంలో వ్రాయబడ్డాయి. ఎవరు వారు అనగా ఎలీమెలెక్ భర్త పేరు, భార్య పేరు నయోమి, ఇద్దరు పిల్లల పేర్లు కూడా చెప్పబడ్డాయి, మహ్లోను కిల్యోను అని. ప్రియులారా, న్యాయాధిపతులు ఏలిన కాలమునందు దేశంలో కరువు కలిగినప్పుడు ఈ ఒక్క కుటుంబానికే కరువు కలగలేదు, కరువు అందరికీ కలిగింది. కరువు వచ్చినప్పుడు సహజంగా అందరూ ఆలోచిస్తారు కానీ బయటికి వెళ్ళాలి అని, తగిన స్థలానికి వెళ్ళడానికి ఇష్టపడతారు. ఒకవేళ కరువు వచ్చినప్పుడు ఎవరైనా ఇతరులు వేరే దేశానికి వెళ్ళారో ఏమో మనం ఎరగం. వీరు మాత్రం ఒక దేశానికి బయలుదేరి వెళ్ళారు. ఏమిటా దేశం అనంటే మోయాబు దేశం అని వ్రాయబడి ఉంది. మోయాబీయుల మూల పురుషుడు లోతు. అమ్మోనీయులు, మోయాబీయులు అనే ఆ ఇద్దరు అన్నదమ్ముల యొక్క మూల పురుషుడు లోతు అని ఆదికాండము 19వ అధ్యాయమునందు ఆ సంగతిని మనము చదవగలము. 35వ వచనములో ఆ ఇద్దరి పేర్లు వ్రాయబడ్డాయి. ప్రియులారా, ఇది అనగా లోతు సంతానమును గూర్చి ఆయా రకాలైనటువంటి విమర్శలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. విమర్శకులు అనేకులు లోతును గూర్చి విమర్శించటం, అది బైబిల్నకు ఆపాదించటం, ఆ విషయాలను ప్రస్తుతం మనము గమనిస్తూ ఉన్నాం. కానీ మన వైపు నుంచి జవాబు ఏమై ఉండాలి అంటే అది నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆదికాండం 19వ అధ్యాయం 30 నుంచి 38 వచనాల దాకా. లోతు మరియు అతని భార్య వారిద్దరు కూడా సొదొమలో తడవు చేస్తూ ఉంటే దాన్ని నాశనం చేయడానికి వచ్చిన దేవదూతలు వీరిని చూచి కనికరపడి ఆ ఇద్దరు దేవదూతలు లోతు అతని భార్య చేతులు, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వారు బయలుదేరి సొదొమను దాటించినారు. అలాగున దాటించి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళండి అని ఆజ్ఞాపించారు. అయితే లోతు భార్య వెనక్కి తిరిగి ఉప్పు స్తంభమైంది అని దేవుని వాక్యం చెప్పిన సంగతిని మనము ఎరుగుదము. అది ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనములో వ్రాయబడి ఉంది. తదుపరి లోతు అతని కుమార్తెలు వారు సాగి ముందుకు వెళ్ళారు. గమనించండి, దేవుని మాట వినని ఒక తల్లి తన కుమార్తెలకు ఎంత శాపాన్ని తెచ్చిపెట్టిందో.
ఆమె బ్రతికి ఉంటే ఈ సంఘటన జరిగి ఉండకపోవచ్చు. అంచేత లోకానుసారమైన ఒక స్త్రీ భక్తిపరుడైనటువంటి మనిషితో కాపురం చేయటం కష్టమైన విషయం. ఎందుకంటే ఆ జంట సరిగ్గా సాగలేదు. ఆమె లోకం వైపు లాగుతోంది, ఈయన దాని వైపు వెళ్ళలేడు. ఆయన లోతు సొదొమలో జీవించినంత కాలం తన మనస్సును నొప్పించుకుంటూ జీవించాడు అనే మాట వ్రాయబడింది. అంటే వారి చేష్టలను చూశాడు, వారి మాటలను విన్నాడు, వారి వికార క్రియలకు తన మనస్సాక్షి నొప్పించుకొని అతడు జీవించినాడు. ఇప్పుడు తాను బ్రతికాడు. తన 2 కుమార్తెలు తనతో కూడా ఉన్నారు. వారు వయసు వచ్చిన వారు. సాధారణంగా ఆడపిల్లలు తల్లి యొక్క ప్రభావం కింద పెరిగినటువంటి వారు కదా. వారు ఏమనుకుంటున్నారు అనంటే, లోక మర్యాద చొప్పున, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు పురుషుడు లేడు, సర్వలోక మర్యాద చొప్పున ప్రవర్తించడానికి మనకు పురుషుడు లేడు. ఏమండి, అది కొంతకాలం అయి ఉండవచ్చు, కానీ వారి జీవితకాలం అంతా కూడా పురుషుడు లేని వారుగా ఉండలేరు కదా. కొంతకాలం మాత్రమే ఎక్కడో ఒక గుహలో నివసిస్తూ ఉన్నారు, కొంచెం మనుషులకు దూరంగా ఉన్నారు. అయితేనేమి, ఆ తరువాత అయిన మనుషుల మధ్యకు రాగలరు కదా. కానీ లోతు సొదొమలో జీవించినప్పుడు అతని భార్య సొదొమ మర్యాదను నేర్చుకున్నది, అతని పిల్లలు కూడా సొదొమ మర్యాదను నేర్చుకున్నారు. వీరంతా కూడా సొదొమలో కలిసిపోయినటువంటి వారు. సొదొమ నుంచి ఆయన వారిని బయటికి తీసుకొని వచ్చినా వారు మాత్రం సొదొమలో నుంచి బయటికి రాలేదు. తల్లి అలాంటిదే, 2 కూతుర్లు కూడా అలాంటి వారే. ఇలాగూ అనుకొనవలసి వస్తుంది. అదేమిటంటే, ఆ తల్లి వెనక్కి తిరిగి చూచి ఉప్పు స్తంభమైనట్లుగా ఈ పిల్లలు సైతం అలాగే తిరిగి చూచి ఉప్పు స్తంభమై ఉంటే బాగుండేదేమో. ఈ శాపగ్రస్తమైనటువంటి సంతానాన్ని పొంది ఉండేవారు కారేమో అని అనిపిస్తూ ఉంది. ఆ నీతిమంతుడైన లోతు తానొక్కడే బ్రతికి ఉండేవాడు. బ్రతికితే బ్రతికినంతకాలం బ్రతికి ఉండేవాడు, తర్వాత చనిపోయేవాడు కదా. ఎంత విచారకరమైనటువంటి విషయం. లోకమును ప్రేమించి మోహించినటువంటి ఒక స్త్రీ దేవుని ఆజ్ఞను సహా లెక్క చేయకుండా వెనక్కి తిరిగి చూచి తన ప్రాణాన్ని కోల్పోయి తన 2 కుమార్తెల యొక్క పతనమునకు కారణం అయ్యింది. వారు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవటానికి పురుషుడు లేడు. కాబట్టి మనం మన తండ్రికి తాగించి అతని వలన మనము సంతానమును కలగజేసుకుందము రమ్మని చెప్పాను. బాగా గ్రహించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇది లోతు తప్పిదము కాదు, ఇది అతని మనస్సునకు వచ్చిన ఆలోచన కాదు, ఇది సొదొమలో పెరిగిన అతని కుమార్తెలకు కలిగినటువంటి ఆలోచన. ఇది సర్వలోక మర్యాద చొప్పున అని. లోతు తాను తెలిసి ఏ తప్పిదాన్ని చేసిన వాడు కానే కాడు. వాక్యం ఏం చెబుతుందనగా 33వ వచనం చివరి మాట, ఆమె ఎప్పుడు శయనించినో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు. అలాగే 35వ వచనంలో కూడా అదే మాట వ్రాయబడి ఉంది, అతనికి తెలియలేదు అని. ఒకటి, ఇందులో లోతు తప్పిదం లేదు అని గ్రహించాలి. రెండవదిగా, ఆ కుమార్తెలు కూడా లోతుతో శయనించడానికి గల కారణం కామేచ్ఛ కాదు, సంతానాపేక్ష. అర్థమైంది కదూ. వారు లోతుతో శయనించడానికి గల కారణం కామేచ్ఛ కాదు, సంతానేచ్ఛ. ప్రియులారా, ఫలితంగా జన్మించినటువంటి ఆ ఇద్దరికి మోయాబు అని పేరు పెట్టబడింది. అతను మోయాబీయులందరికీ కూడా మూల పురుషుడు. తర్వాతి వానికి బెన్నమ్మి అని పేరు పెట్టబడింది. అతడు అమ్మోనీయులకు మూల పురుషుడు. ఏమండి, దేవుడు ఈ విషయంలో వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి? ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమిటి? లోతు సంతానం విషయమై దేవుడు ఇశ్రాయేలుకి ఏమని ఆజ్ఞాపించాడు అని అనగా, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం
3వ వచనానికి మనం వెళితే దేవుని ఆజ్ఞ చాలా ఖచ్చితంగా ఆ స్థలమందు మనకు కనబడుతూ ఉన్నది. నేను మీ కొరకై ఆ వచనములను చదువుచూ ఉన్నాను. అమోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరం వారైనను ఎన్నడూనూ యెహోవా సమాజంలో చేరకూడదు. వారు చేరకూడదు. అమోనీయులు కానీ మోయాబీయులు కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. ఇది శాసనం. 10 తరాలు దాటిన కానీ వారిని మీ సమాజంలో కలుపుకొనకూడదు అని దేవుడు ఇశ్రాయేలుకు చాలా స్పష్టంగా ఖచ్చితంగా ఆయన ఆజ్ఞాపించాడు. అలాగే నెహెమ్యా గ్రంథానికి వెళ్ళగా నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనములో ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో అమ్మోనీయులు కానీ మోయాబీయులు కానీ దేవుని యొక్క సమాజమును ఎన్నటికీ చేరకూడదు. ఇది దేవుడు వ్రాయించినటువంటి ధర్మశాస్త్రం అని మనం గుర్తుంచుకోవాలి. ఏమండి, శాపగ్రస్తమైనటువంటి సంతానం అర్థమవుతుంది కదా. దేవుడు ఆ సంతానమును ఇశ్రాయేలు సమాజంలోనికి చేరనివ్వలేదు. మనము జవాబును చూడాలి ఇక్కడ. అది లోతు తప్పిదము కాదు. ఆ 2 కుమార్తెల యొక్క చెడిపోయినటువంటి మనస్తత్వంలో నుండి వచ్చిన ఆలోచన. వారు సంతానమును పొందడానికి వారి వరుసలను మరిచిపోయారు. అందుచేత ఆ శాపగ్రస్తమైనటువంటి సంతానమును దేవుడు ఇశ్రాయేలు సమాజంలో చేరనివ్వలేదు, శిక్షించాడు. వారు తప్పిదం చేశారు, దేవుడు శిక్షించాడు. ఇప్పుడు చెప్పండి, తప్పిదానికి శిక్ష కలిగిందా లేదా? కలిగింది. తప్పిదమునకు శిక్ష కలిగినప్పుడు దాన్ని ప్రస్తావించవలసిన అవసరం ఏముంది? తప్పిదము శిక్షించబడిందంటే దానికి జరగవలసిన న్యాయం జరిగిందని అర్థం. ఇక దాన్ని ప్రశ్నించవలసిన అక్కర లేదు. అంచేత ఈ జవాబును గుర్తుకు ఉంచుకోవాలని నేను మీకు ఈ సంగతిని తెలియజేశాను. అటువంటి శాపగ్రస్తమైన మోయాబు దేశములోనికి బ్రతకడానికి అని కాపురం ఉండడానికని వెళ్ళారు ఎలీమెలెకు దంపతులు మరియు వారి 2 కుమారులు. ఆ దేశమందు కరువు కలిగినప్పుడు ఒక మనుష్యుడు ఎలీమెలెకు తన భార్య తన 2 పిల్లలను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు వెళ్ళాడు అనే మాట వ్రాయబడి ఉంది. వ్యక్తిగతంగా నేను ఏమనుకుంటున్నాను అంటే, ఎక్కడే కానీ ఎలీమెలెకు మాటలు కనిపించట్లేదు. ఎక్కడ చూచినా కానీ నయోమి మాటలే కనిపిస్తూ ఉన్నాయి. ఆమెనే కొంచెం టాకిటివ్గా లేక మాటకానిగా కనిపిస్తూ ఉంది. బహుశా ఎలీమెలెకును నయోమి ప్రభావితం చేసినట్లుగా ఉందేమో, అది నా తలంపు. ఎందుకంటే దేవునికి భయపడని జనాంగం కదా, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించినాడు కదా. కాబట్టి ఈమె తన భర్తను ప్రేరేపించినట్లుగా ఉంది, మనం వెళదాం అవతలికి అని, ఫలాని చోటికి వెళ్దాము అని. అంచేత వారు సమీపంగా ఉన్నటువంటి మోయాబు ప్రాంతాన్ని చూశారు. సస్యశ్యామలంగా కనిపించింది, అక్కడికి వెళ్ళొచ్చు అని అనుకున్నారు. మోయాబీయులను మనము చేర్చుకొనకూడదు, వారు శాపగ్రస్తమైన వారు అనే మాట వారికి స్పష్టంగా తెలుసు. కానీ మనం చేర్చుకొనకపోయినా మనం చేరొచ్చు అనుకున్నట్లుగా ఉన్నారు. అంచేతని బయలుదేరి మోయాబు దేశంలో కాపురం ఉండుటకు వెళ్ళిరి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కరువు వచ్చినప్పుడు అందరూ వెళ్ళారా అంటే వెళ్ళలేదండి. అంటే అందరూ ఒకవేళ వేరే స్థలానికి వెళ్ళి ఉంటారేమో, కానీ మోయాబు దేశమునకు మాత్రం వెళ్ళింది వీరే. బ్రతకడానికి దేవుని పిల్లలు ఎలాంటి స్థలాన్ని ఎన్నుకున్నారు? దానికంటే ముందు తమ తప్పిదములను ఒప్పుకొని
తమను మన్నించమని దేవుణ్ణి అడిగి ఉండి ఉంటే దేవుడు కరువులో సైతం వారికి సమృద్ధిని కలిగించేవాడుగా ఉన్నాడు. కలిగించి ఉండవచ్చు. కారణం ఏమిటి అని అనగా దేవుని వాక్యం మనకు ఒక సంగతిని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అది కీర్తనల గ్రంథం 33వ కీర్తన 18వ వచనం. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది అని వ్రాయబడి ఉంది. ఆయన కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు, తన పిల్లలను తన కృప కోసం కనిపెట్టువారిని కరువులో సైతం సజీవులుగా కాపాడడానికి ఆయన సమర్థుడు అనేటువంటి విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అంటే దాని అర్థం వీరు ఆయన కృప కోసం కనిపెట్టిన వారు కారు, ఆయన కృప కోసం ప్రార్థించిన వారు కారు, సహాయము చేయమని అడిగిన వారు కూడా కానట్టుగా ఉన్నారు. అంచేత దేవుని కృపను వారు పొందలేకపోయారు. ఫలితంగా తాము బ్రతకడానికి తామే ఆలోచన చేశారు. ఎలాగున జీవించాలో ఆ సంగతిని మాకు తెలుసు అన్నట్లుగా వారు భావించినట్లున్నారు. అంచేతనే దేవుడు వద్దన్న దేశానికి ప్రయాణమై వెళ్ళడానికి సిద్ధపడ్డారు ఇద్దరు. ఒకవేళ మీరు ఎందుకు వెళ్తున్నారు ఆ దేశానికి? దేవుడు వద్దన్నాడు కదా దేశానికి వెళ్ళడం, దేవుడు ఆ దేశాన్ని నిషేధించాడు కదా అంటే వీరు అనవచ్చునేమో ఒకవేళ. అదేంటంటే అబ్రహాం కూడా వెళ్ళాడు కదా కరువు వచ్చినప్పుడు, పితరులు కూడా వెళ్ళారు కదా. ఎస్, ఒకరు చేసిన తప్పిదం మరొకరు చేయడానికి దారి కాదు. ఒకరు చేసిన తప్పిదం మరొకరు చేయడానికి అది దారి కాదు అని గుర్తుంచుకోవాలి. ఒకరు చేసిన తప్పిదాన్ని బట్టి మనం జీవితాన్ని సరిచేసుకోవాలి. వారు తప్పిదం చేసి ఉంటే ఫలితమేమై ఉండవచ్చు అనగా దాని వలన వారు నష్టాన్ని పొంది ఉంటారు అని గుర్తుంచుకోవాలి. ఏ భక్తుడు తప్పిదం జరిగించినా దానికి తగిన నష్టాన్ని వారు అనుభవించి ఉంటారు. అది మానసికం, భౌతికం, ఆత్మీయం అన్నిటితో కూడా ముడిపడి ఉంటుంది అని మనం గుర్తుంచుకోవాలి. ఆ నష్టం ప్రియులారా, కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అక్కడున్న ప్రజలను అతడు ఇబ్బంది పెట్టినవాడు అయ్యాడు. అలాగే అక్కడి నుంచి హాగరును తీసుకొని వచ్చారు. ఆ తర్వాత జరిగిన నష్టం ఏమిటో ఆ సంగతిని మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. అర్థమైంది కదూ? కరువులో అబ్రహాము సైతం దేవుణ్ణి అడిగినవాడు కాడు. కనానుకు వెళ్ళమన్నావు, వచ్చాను దేవా. కనానులో కరువు ఉంది, ఏం చేయాలి? దయతో జ్ఞాపకం చేసుకో. మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు, కనికరం చూపించుము అని అడగాలి. కానీ కనాను నుండి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అంటే దేవుడిచ్చిన దేశంలోనికి దేవుడిచ్చిన పర్మిషన్తో వచ్చాడు. దేవుడిచ్చిన దేశాన్ని దాటి వెళ్ళేటప్పుడు దేవుని పర్మిషన్ మాత్రం అడగలేదు. ఆ దేశంలోనికి దేవుని అనుమతితో వచ్చాడు, వాగ్దానంతో వచ్చాడు. ఆ దేశాన్ని విడిచిపెడుతూ ఉన్నప్పుడు కనీసం మాట మాత్రంగానైనా ప్రార్థించిన వాడు కానే కాడు. దేవునితో మాట్లాడుతూ ఎరిగినవాడు, దేవుని సహవాసమును ఎరిగినవాడు, కానీ మాట మాత్రంగానైనా సరే ప్రార్థించి దేవుని అనుమతి కోరినవాడు కానే కాడు. తన సొంత ఇష్టము చొప్పున బయలుదేరి ఐగుప్తునకు వెళ్ళాడు. ధనవంతుడయ్యాడు, కానీ తన సంతానమునకు తానే ఒక శత్రువును తయారు చేసుకున్నాడనే విషయం దేవుని గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక మనం ఎప్పుడే కానీ భక్తుల జీవితాలు వారి పతనంలో నుంచి పాఠాలను నేర్చుకోవాల్సిందే, కానీ మనం పడిపోవటానికి దాన్ని దారిగా వాడుకొనకూడదని గుర్తుంచుకోవాలి. భక్తులు వారు సైతం తమ జీవితాల్లో లోపములను కలిగి ఉన్నారు. ఆ లోపములను మరి దేవుడు సరిదిద్దాడు. ఆ లోపములు మనం దారి తప్పడానికి కాదు, మనం దారి తప్పకుండా దారిలో నిలబడటానికి అనే సంగతిని మనం గుర్తుంచుకుందాం. ఎందుకంటే కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనమునందు ఈ సంగతులన్నీ దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకు అని అన్నాడు. రోమాపత్రిక 15వ అధ్యాయము 4వ వచనమునందు మనకు బోధ కలుగుటకు అని, అలాగే
కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనమందు మనకు బుద్ధి కలుగుటకు అనే సంగతులు వ్రాయబడ్డాయి. ఇవన్నీ కూడా వారికి సంభవించాయి మనకు బుద్ధి కలగటానికి, మనకు బోధ కలగటానికి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఒకరు చేసినటువంటి తప్పిదం అది మనం తప్పిదం చేయటానికి లైసెన్స్ కాదని, ఒకరు చేసిన తప్పిదం మనం తప్పిదంలో నడవటానికి అది దారిగా ఉండకూడదని, అది మనలను సరిదిద్దాలని, అటువంటి విషయాలలో మనం పడకుండా ఉండాలని దేవుడు మన కోసం దాన్ని వ్రాయించాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, మంచిది. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలోనికి రాగా వారు మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళిరి. ఏదేమైతేనేమి మనస్సులో దృఢంగా తీర్మానం చేసుకున్నటువంటి వారు, దేవుని కృప కోసం కనిపెట్టినటువంటి వారు, తమ కోపం వలన దేవుని నీతిని నెరవేర్చగలము అని అనుకునేటువంటి వారు, తమకు నచ్చినట్లుగా జీవించాలి అని అనుకునేటువంటి వారు, వారు లేఖనములను లెక్క చేయరు, పెద్దల మాటలను లెక్క చేయరు, దేవుణ్ణే లెక్క చేయనప్పుడు ఎవరిని లెక్క చేస్తారు? తమ దారి తాము చూసుకున్నారు. కాబట్టి మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళానని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇది 1వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనిపించినటువంటి విషయం. ఇక 2వ వచనాన్ని చూడగా వారి పేర్లు వ్రాయబడ్డాయి, వారి అర్థాలను కూడా మనం విన్నాం. ఎలిమెలెక్ అని అనగా దేవుడే నాకు రాజు అని అర్థం. అలాగే నయోమి అని అనగా మధురం అని అర్థం. కిల్యోను అని అంటే క్షీణత అని అర్థం. మహ్లోను అని అనగా బలహీనత అని అర్థం. ఆ పేర్లు ఎందుకు అలాగున పెట్టారో మనకు తెలియదు. పాత నిబంధనలో చాలాసార్లు అనుభవాన్ని బట్టి పేర్లు పెట్టేవారు. నేను దేవుని ముఖమును ముఖాముఖిగా చూచితిని, నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూచితిని, కాబట్టి ఈ స్థలానికి పెనుయేల్ అని పేరు పెట్టాడు యాకోబు. అంచేత సందర్భాన్ని బట్టి పేరు పెట్టేవారు. నేను వేదన పడితేని కంటిని అని చెప్పి అతనికి ఎబ్బేజు అను పేరు పెట్టింది అతని తల్లి. కాబట్టి సందర్భానుసారంగా పేరు పెట్టేవాళ్ళు. ఒకవేళ మరి ఎలిమెలెకు తన కుమారులకు ఈ పేర్లు పెట్టడానికి గల కారణం న్యాయాధిపతులు ఏలిన కాలం కాబట్టి ఆ కాలంలో కలిగినటువంటి బలహీనత, ఆ కాలంలో కలిగిన క్షీణతను బట్టి, ఒకవేళ అది శరీర సంబంధమైనది కావచ్చు, ఆత్మ సంబంధమైనది కావచ్చు, ఆ సందర్భాలను పురస్కరించుకొని ఒకవేళ ఎలిమెలెకు ఈ పేర్లు పెట్టినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు, ఎఫ్రాతాలో నివసిస్తున్నటువంటి వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి అని వ్రాయబడింది. కాపురముండుటకు వెళ్ళాను, కాపురముండిరి అని వ్రాయబడింది. కొంతకాలముండుటకు వెళ్ళిన వారు కాదు, కాపురముండుటకు వెళ్ళారు. కాపురముండుటకు వెళ్ళారు అనంటే అర్థము ఆ దేశంలో కలిసిపోవటానికి వెళ్ళారు అనే కాదు. కాపురం ఉండడానికి వెళ్ళిన వారు కలిసిపోయారు, కలిసిపోవడానికి వెళ్ళారు. దేవుని మీద భయభక్తులు కలిగి, లేక ఏదో కడుపు మీద ఆశ కలిగి కొంతకాలం ఉండి వెళ్ళిపోదాం అని వచ్చిన వారు కాదు. కాపురముండుటకు వెళ్ళెను అని వ్రాయబడింది, కాపురముండిరి అని వ్రాయబడింది. మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళిరి, మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి అని 2 మాటలు వ్రాయబడ్డాయి. ప్రియులారా, మోయాబు దేశములో కాపురముండుట, మోయాబు దేశములో బ్రతుకుట ఒక విశ్వాసి చేయకూడని తీర్మానమే కదా ఇది. శాపగ్రస్తమైన దాంట్లోనికి వెళ్ళడానికి, దాన్ని చూడడానికి, దాన్ని గురించి ఆలోచించడానికి, అందులో కాపురం ఉండటానికి, నివసించడానికి వెళ్ళడం అన్నటువంటిది దేవుని యందు భయభక్తులు కలిగిన వారి ఊహల్లోనికి కూడా రాకూడనటువంటి విషయమే కదా. శాపగ్రస్తమైనదని తెలిసినప్పటికీ అందులోనికి ప్రవేశించడానికి, కాపురం ఉండడానికి వెళ్ళాడు అని అంటే మనకు ఇక్కడ అర్థమవుతుంది అతని జీవితం ఎంత భక్తిహీనంగా ఉందో అన్నటువంటిది. జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు వద్దన్నాడు అంటే అదంతతో సమాప్తం కావాలి. అంతేకాని మన ఇచ్చ నెరవేర్చుకొనకూడదనే విషయాన్ని మనము గట్టిగా నమ్ముదాం. దేవుని చిత్తం జరిగించువాడు నెరవేర్చు. లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవోడమ్మ, ఇవి గతించిపోనవి అన్నాడు. దాన్ని అనుసరించి వాడు గతించిపోతాడు. తన ఇష్టానుసారంగా బ్రతికేవాడు గతించిపోతాడు. కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు మాత్రమే నిరంతరం నిలుస్తాడు అనే మాటను బట్టి ప్రియులారా, దేవుని చిత్తాన్ని మనం అనుసరిద్దాం. లోకం, దాని ఆశ గతించిపోతుంది.
మనకున్నటువంటి ఏకైక దిక్కు యేసునాథుడు. ఆయన చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలుచును. కాబట్టి నశించిపోయే ఈ దేహం, నశించిపోయే ఈ లోకం, నశించిపోయే ఆశలు, వాటి వెంటబడి నశించకుండానట్టుగా మనల్ని మనం తీర్మానం చేసుకొని ఆయనకు ఇష్టంగా జీవిద్దాం. అట్టి కృపను ప్రభువు మనకు అనుగ్రహించి ఆయన దర్శించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి అయిన తండ్రి, మీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ నామమును ఘనపరుస్తూ ఉన్నాం, కొనియాడుచు ఉన్నాం, మహిమపరుస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని దర్శించిన విధం కోసం మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అందించబడిన మాటలు ఎవరికి ఏ ప్రయోజనాన్ని కలిగిస్తాయో వారికి ఆ ప్రయోజనాన్ని కలిగించి తండ్రి, వారు మేలు పొందినట్లుగా ఆశీర్వదించమని అడుగుచు, కృప కలిగిన మీ హస్తాలకు అప్పచెప్పుకొనుచు దీవించి మహిమను పొందుదురని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.